హాయ్, నా పేరు డాక్టర్ విజయ్ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామంది యంగ్ విమెన్కి పీరియడ్స్ కంటిన్యూస్గా 3 to 6 months రాకపోవటం, సడన్గా పీరియడ్స్ ఆగిపోవటము, ఎందువల్ల ఇలా అవుతుంది అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి అన్నమాట. వీళ్ళని సెకండరీ ఎమెనోరియా కింద కేటగరైజ్ చేస్తాం. ఈ సెకండరీ ఎమెనోరియా అంటే లైక్ అప్రాక్సిమేట్ 3 to 6 months కంటిన్యూస్గా మీకు పీరియడ్స్ అనేది రాకపోతే అలాంటి వాళ్ళని ఎమెనోరియా అంటాము. అది ఆల్రెడీ పీరియడ్స్ వచ్చేసి ఉన్న వాళ్ళని సెకండరీ ఎమెనోరియా అంటాం అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సెకండరీ ఎమెనోరియా అవ్వటానికి కారణాలు ఏంటి అయి ఉండొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ. కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటుంది, అది వాళ్ళకి తెలియకుండా అంతకుముందు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండటం వల్ల వాళ్ళకి ఓకే వస్తుంది, పీరియడ్స్ వస్తుంది అన్న ఇదిలో ఉంటారు. సో ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని వాళ్ళకి తెలియకపోవచ్చు, అందువల్ల ఒక కారణం ఉండొచ్చు ఎమెనోరియా కంటిన్యూస్గా ఉండటం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పీసీఓఎస్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళకి 2-3 months అట్లా వస్తాయి, ఇంకా కొంతమందికి కంటిన్యూస్గా 3-4-5-6 months వరకు కూడా పీరియడ్స్ రావు. అలాంటి పేషెంట్స్ ఏంటంటే కంపల్సరీ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకుంటే కానీ పీరియడ్స్ అనేవి వాళ్ళకి రావన్నమాట. సో అలాంటి వాళ్ళని కూడా సెకండరీ ఎమెనోరియా కింద ఒక్కోసారి కన్సిడర్ చేస్తామన్నమాట. లైక్ మోర్ దాన్ 6 months కంటిన్యూస్గా పీరియడ్స్ రాకపోతే ఎమెనోరియా, సెకండరీ ఎమెనోరియా అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పిఓఎఫ్ ఆర్ పిఓఐ, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. ఇంతకుముందు ఫెయిల్యూర్ అనేవాళ్ళు, ఇప్పుడైతే ఇన్సఫిషియన్సీ అంటాం అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఎగ్ క్వాంటిటీ ఆర్ క్వాంటిటీ అనేది తగ్గిపోవటం వల్ల వాళ్ళకి పీరియడ్స్ రాకపోవటం. అండ్ ఇంకొంతమంది ఏంటంటే సడన్గా వెయిట్ గెయిన్ అయిపోయి ఉంటారు. చాలామంది డ్రాస్టిక్గా వెయిట్ గెయిన్ అవటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా రావచ్చు అనమాట. ఇంకొకటి కొంతమందికి ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది చాలా సన్నగా అయిపోవటం, లేదంటే ఎండోమెట్రియం కొంతమందికి పెరగకపోవటం ఈ పీసీఓడి వల్ల, లేదు అంటే అంతకుముందు ఎవరికైనా అబార్షన్స్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళు ఏదైనా డిఎన్సీ లాంటివి చేయించుకుంటే, ఎవరన్నా కొంతమంది ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఎక్కువగా స్క్రేపింగ్ చేసేయటం వల్ల వాళ్ళకి ఆ గర్భసంచిలో అతుకులు లాంటివి వచ్చి దానివల్ల గర్భసంచిలో ఉన్న పొర పెరగకపోవటం వల్ల కూడా మనకి పీరియడ్స్ రాకపోవచ్చు. ఇంకొకటి కొంతమంది సడన్గా వెయిట్ లాస్ అనేది ఉంటుంది అనమాట, ఎక్సెసివ్ వెయిట్ లాస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం అండ్ ఎక్కువ గ్యాప్ ఎమెనోరియా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కొంతమంది ఏంటంటే ఎక్సర్సైజెస్ చేస్తారు బాగా కంటిన్యూస్గా, డేకి 2 to 3 hours అట్లా చేసేవాళ్ళు కూడా సడన్గా వెయిట్ లాస్ కోసం అని చెప్పి అట్లా చేసే వాళ్ళకు కూడా ఎమెనోరియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ కొంతమంది మెడికేషన్స్ వాడతారు. కొంతమంది ఏంటంటే పీసీఓఎస్ ఉందని చెప్పి పిల్స్ వాడతారు. అండ్ లేదు అంటే క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకోవటం కానీ ఇట్లా మెడికేషన్స్ వాడే వాళ్ళకి. అండ్ కంటిన్యూస్గా కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి మనం లూప్రైడ్ ఇంజెక్షన్స్ అని ఇస్తాము, కొన్ని డైనోజెస్ట్ అని ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. ఒకసారి గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి ఒట్టి ప్రెగ్నెన్సీయే కాకుండా వాళ్ళకి ఇంకొంచెం లైక్ పెయిన్ అట్లా ఉంటుంది అనమాట. మోషన్కి వెళ్తున్న పెయిన్, పీరియడ్స్ టైంలో కంప్లీట్గా పెయిన్, అండ్ ఇంటర్ కోర్స్ చేసుకునేటప్పుడు కూడా పెయిన్. ఇలాంటి పేషెంట్స్కి మనము ఈ లూప్రైడ్ కంటిన్యూస్గా కానీ డైనోజెస్ట్ అనే ట్యాబ్లెట్స్ కంటిన్యూస్గా ఇస్తూ ఉంటాం అనమాట. అలాంటి వాళ్ళకు కూడా ఎమెనోరియా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఫాస్ట్గా మెనోపాజ్. మామూలుగా అయితే 45 above వాళ్ళకి మెనోపాజ్ చూస్తాం. కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఎర్లీగా మెనోపాజ్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇందా చెప్పినట్లు గుడ్లు తగ్గిపోవటం ఫాస్ట్గా ఇట్లా ఉండటం వల్ల కూడా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వస్తుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో కొంతమందికి ఎమెనోరియా ఉండే ఛాన్సెస్, దాన్ని ఎమెనోరియా అంటాం. ముందు ఫస్ట్ ఆల్రెడీ మెచ్యూర్ అయిన వాళ్ళు, తర్వాత పీరియడ్స్ కంటిన్యూస్గా 3 to 6 months స్టాప్ అయిన వాళ్ళని ఎమెనోరియా పేషెంట్స్ ఆర్ సెకండరీ మోర్ దాన్ 6 months ఉన్న వాళ్ళని సెకండరీ ఎమెనోరియా కింద కేటగరైజ్ చేస్తాం అన్నమాట వాళ్ళని. సో వాళ్ళని డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేసుకొని నిజంగా అసలు వాళ్ళ కాజ్ ఆఫ్ ఎమెనోరియా ఏంటి అనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకా దీని గురించి మీకు ఇట్లా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, కంటిన్యూస్గా ఎక్కువ రోజులు పీరియడ్స్ రాకుండా ఉండటం అట్లా ఏదన్నా ఉంటే మీరు మా దగ్గరికి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏ ట్రీట్మెంట్ అయితే బెటర్ అనేది మేము సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.